గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మౌలిక వసతులు, ఫుడ్ సరిగ్గా లేక సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 150 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు మంత్రి జూపల్లి. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు మంత్రి జూపల్లి. విద్యారంగాన్ని మెరుగుపరచాలనే దానిలో వచ్చినటువంటి ఆలోచనతో ఈనాడు చేస్తా ఉన్నారు. గడచిన ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త పరిపాలన కారణంగా, బాధ్యతారహిత్య పరిపాలన కారణంగా, అవినీతిమయమైన పాలన కారణంగా ప్రజాస్వామ్య పూర్తిగా కూడా పాతాళ పరిస్థితుల్లో ఆర్థిక కుగలిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చిన తర్వాత కూడా చెప్పిన మాట ప్రతిదీ కూడా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా ఈనాడు ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాము. ఇది ఇబ్బంది పరిస్థితులు కూడా చేస్తామనే మాటను వాస్తవానికి అన్ని వర్గాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఈ రోజున ఈ 40% ఇన్ని ఇబ్బందులు కూడా 40% ఇలా పెంచగలిగామంటే ఇది కారణం తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదని తెలిసి కూడా పెద్ద మనసు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ఇలా తెలంగాణ రాష్ట్రం మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నందుకు ఇలా నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతూ కూడా కిస్తులు కడుతూ కూడా ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు కార్యక్రమిస్తాము. ఇంకా విద్యారంగాన్ని ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వస్తాము. డెఫినెట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. 100%